భూపాలపల్లి పట్టణంలోని భాస్కర్గడ్డ ప్రాంతంలో మన గత ప్రభుత్వము 2023 10వ నెలలో మన నిరుపేద ప్రజలకు ఇళ్లకు డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేయబడి పూర్తయిన తర్వాత గత ప్రభుత్వము అప్పుడు ఈ వీరందరికీ లబ్ధిదారులకు దాదాపు 392 ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వాళ్ళు లిస్టులో మన జిల్లా కలెక్టరు మరియు వాళ్ళ నాయకత్వంలో అప్పుడు డ్రా తీసి వీరందరి పేరు ప్రకటించడం జరిగింది. అప్పుడు కేటీ గారు కల్వకుంట్ల తారక రామారావు వచ్చినప్పుడు వారితో ఒక ముగ్గురికి కూడా ఇప్పించడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం మళ్ళా డ్రా తీస్తాము మళ్ళీ కొత్తగా చేస్తామని అంటాను కనుక అలాంటి కార్యక్రమం చేయకుండా వీరికి ఈ లబ్ధిదారులకు వెంటనే వారి రూములు వాళ్లకు ప్రొసీడింగ్ల ద్వారా వాళ్ళకు పత్రాలు అందించి న్యాయం చేయాలని సందర్భంగా ప్రభుత్వాన్ని మేము బీసీ సంఘం నాయకుడిగా కోరుతున్నాను. ఎందుకంటే అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ప్రతి ఇంటింటికి సర్వే ద్వారా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని అని నిర్ధారణ అయిన తర్వాత దాదాపు ఒక 3,000 అప్లికేషన్లు వస్తే దానిలో కలెక్టర్ గారి సమక్షంలో డ్రా తీస్తేనే వీళ్ళకు ఈ 392 మందికి వీళ్ళందరి పేర్లు వీళ్ళకు వెళ్ళినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ తకరారు పెట్టుకుంటే మళ్ళా ప్రజలు కూడా చాలా మంది మాకు అని మళ్ళీ ఈ తకరారు పెడితే వీళ్ళకు కాదు వాళ్ళకు కాదు మళ్ళీ ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది కనుక ఈ పాపం వీళ్ళందరూ కూడా చిరు వ్యాపారులు పనులు అమ్ముకునేటోళ్ళు మెకానికులు చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. వీళ్ళు ఇంటి కిరాయిలు కట్టలేక చాలా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు కనుక మన భూపాలపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీ మన గంట సత్యనారాయణ గారు వెంటనే వీళ్ళకు డబల్ బెడ్రూమ్ రూములు పత్రాలు వీళ్ళకు వెంటనే అందించి న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు మరియు మన జిల్లా మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మరియు మున్సిపల్ అధికారులు కమిషనర్లు కూడా వీళ్లకు న్యాయం చేసి ఈ పేదలను ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను బీసీ నాయకునిగా భీమరాజు సత్యనారాయణ కోరుతున్నాను.